విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. రాజేష్ సార్ చెప్పండి. యాక్చువల్లీ నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. జీడిమెట్లలో కూతురు తల్లిని చంపింది సార్. అది పూర్తిగా సెన్సేషనల్గా అయింది. అసలు గిదేంది, అసలు ఎన్నడన్నా ఇన్నామా చూసినామా? మరీ కన్న కూతురు తల్లిని చంపుడేంది. ఎంత కోపం ఉండుగాక, నీకు ఎంత ఏమన్నుండుగాక, కానీ గట్లా మరీ తల్లిని కూతురు చంపుడేంది. ఇది అసలు ఎవరికి కూడా ఎక్కలేదు సార్. ఇన్సిడెంట్ గురించి మీరు చూసే ఉంటారు సార్. మీకేమనిపించింది? ఎందుకు గింత ఆలోచన దొరి గిట్లెందుకు మారింది? అంటే ఏదైనామ్మా ఒక సోషల్ మూమెంటు, ఒక మీడియా మూమెంటు, ఒక వార్తా మూమెంటు, మంచి చెడుల కలయికతో ఉంటుంది. ఏది ఆశించినంతగా రాదు, ఏదో ఆశించినంతగా చేకూరదు. ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతైతే డెవలప్మెంట్ చూపెడుతుందో చంద్రమండలాన్నే మన చేతిలో చూపెడుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని మన కనులారా మనం చూస్తాం. ఈ సోషల్ మీడియాలో వచ్చే కథనాలు ఏవైతున్నాయో అది మరీ జుగుప్సాకరంగా, అసహ్యకరంగా నే కాక, అసహ్యం జుగుప్సానే కాక ఉత్సుకతను చూపేటువంటి అవి కూడా కనిపిస్తాయి. అట్లా ఉత్సుకతను చూపెట్టేటువంటి విషయాలు కూడా కనిపిస్తాయి. విజ్ఞానం నేర్పండి, విజ్ఞానం వద్దంటలేము. విజ్ఞానం పేరుట అజ్ఞానం ఏదైతున్నదో ఈ కోరికను, మానవ ఉమెన్స్ వీక్నెస్ను, మనుషులకు ఉండేటువంటి వీక్నెస్ను దాన్ని సొమ్ము చేసుకునే విధంగా చూపెట్టి ఈ సమాజాన్ని నాశనం చేయకండి అని నేను ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని నేను తల వంచి నేను నమస్కరిస్తాను. అందులో మాకు తెలిసేటట్టు చెప్పండి, ఆధునిక ప్రపంచానికి తెలియని విషయాలు తెలిసేటట్టు చెప్పండి. కానీ ఉత్సుకతను లేపి నరాలు బిగించేటువంటి సన్నివేశాలు ఏవైతున్నాయో అది అసంపూర్తిగా చూపెట్టక మేము ప్రత్యక్షంగా చూస్తామనే స్థితికి సమాజాన్ని నెట్టకండి అని నా విజ్ఞప్తి. ఇది గట్లనే జరిగింది. ప్రాక్టికల్గా చెప్పనమ్మా, ఇప్పుడు నువ్వు ఆ సవతి పిల్లలు, ఆమె మొదటి సంతానం తర్వాత ఆమె మళ్ళీ పెళ్లి చేసుకున్నది. ఆ కోపమే ఉండిండొచ్చా ఆ బిడ్డకి? మేబీ అమ్మ, మా తల్లికి నేను మొదటి సంతానం. నేను 7 ఏళ్ళు కడుపులు ఉన్నప్పుడు, నిజం చెప్తాను, ఇది నా విషయమే. నేను 7 ఏళ్ళు కడుపులు ఉన్నప్పుడు మా తండ్రి ఇంకో భార్యను చేసుకొని వెళ్ళిపోయాడు ఊళ్ళో నుంచి. అందరికీ అలకగా తండ్రి దొరుకుతాడమ్మా, నాకు చిన్నప్పుడు తండ్రి దొరకలే. మా ఇంటి పక్కనే ఉంటుంది వాళ్ళ ఇల్లు కూడా, మా నాన్నది కూడా మా ఇంటి పక్కనే ఇల్లు ఉంటుంది. కానీ ఆయన వెళ్ళిపోయాడు ఇక్కడ నుంచి. మరి పెద్ద సంసారం. మా అమ్మని ఇల్లరికం పెట్టుకున్నారు, ఒక్క సంతానం ఇల్లరికం పెట్టుకున్నారు. ఇల్లరికం పెట్టుకుంటే నేను 6 ఏళ్ళలో 7 ఏళ్ళలో ఉంటా. అప్పుడు ఈ సంసారం ఎట్లా? మా తాత ఉన్న మా అమ్మమ్మ ముసలోళ్ళు అయిపోయారు. ఈ పెద్ద సంసారం ఎట్లా? ఈ ఒక్క పిల్లగాడు ఎట్లా? నా ఈడి మీద ఉన్న నా బిడ్డ ఎట్లా అని నాకు మళ్ళీ మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేశారు. మా తండ్రి లోపల, మా తండ్రి మీద కసి, అయ్యో మేము నాన్న అని ఎవరిని విలువకపోతున్నానే బాధ నాకు ఇంకా ఉంటుందమ్మా. నాకు ఈనాటి వరకు కూడా ఉంటుందమ్మా. 73 సంవత్సరాలు నాకు. నాన్న గుర్తుకొస్తే కసి పెరుగుతుందమ్మా నాకు. మా నాన్న గుర్తుకొస్తే కసి పెరుగుతుంది. నన్ను నాన్న అనిపించుకోకపోతుంది. నన్ను పెంచిన తండ్రి, ఇదే మారు తండ్రి యాదికొస్తే కూడా కన్నీళ్ళు వస్తాయి. ఎంతో గారాభంగా పెంచిండు ఆయన. ఎంతో గారాభంగా పెంచాడు.
మా అమ్మకు తన వలన కలిగిన సంతానం కంటే కూడా నన్ను అపురూపంగా పెంచాడు. ఓకే. ఆయన గుర్తుకత్తే కన్నీళ్ళు వస్తాయి. మా తండ్రి చేసిన పొరపాటు గుర్తుకత్తే కూడా కన్నీళ్ళు వస్తాయి. కానీ ఆనాడు సాంకేతిక పరిజ్ఞానం ఇది లేదే. మాకు ఎవరి జ్ఞానం చెప్పలేదే. మాకు కసి పెంచుకోలేదే. మా తమ్ముని మీద మా చెల్లె మీద ఎంత గారావమో నాకు. నాకంటే ముందుగాల వాళ్ళు ఇద్దరు లేరు, అవునా, చనిపోయిండు. ఓకే నన్ను పెంచిన తండ్రి కూడా చనిపోయిండు. ఓకే మా కన్న తల్లి కూడా చనిపోయింది. ఓకే. నేను ధ్యానం చేస్తానప్పుడు వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటా. ఈరోజు ఓకే. నేను ధ్యానం చేసే ముందు వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటా. ఆనాడు మాకు ఏ సాంకేతిక పరిజ్ఞానం లేదు కదా. మేము మామూలు గొల్లోళ్ళలో పుట్టినోడు నేను. ఈ సమాజం ఈ సాంకేతిక పరిజ్ఞానం వాళ్ళకి ఏమి ఇచ్చింది, ఏమి నేర్పింది అని నా బాధ. చెడు మాత్రమే నేర్పుతోంది. చెడు మాత్రమే నేర్పుతాను. ఎందుకు నేర్పుతాను? నేను ఎందుకు నేర్చుకోలే? మాట్లాడే నేను ఎందుకు నేర్చుకోలే? కట్టుకథ అయితే నేను చెప్పాలి కదా. మీరేమన్నా నాకు పైసలు ఇస్తారా కట్టుకథ? అచ్చా, నా గురించి నేను మాకు మారు తండ్రి ఉండని చెప్తే నేను బతికిన ఇప్పటి లెక్కకు నా సమాజంలో అరే వీడు గిసొంటోడాట అనే మార్కే కదా. కానీ ఈ సమాజం ఏమన్నా దిద్దుకోవాలని చెప్తాను నా నిజ జీవితాన్ని. ఈ సమాజంకు ఆవగింజలో నూరోగంత జ్ఞానం కలిగిన చాలు. ఏమవుతుంది నాకు? నా పరువేం పోదు, నా రంగేం మారది, నా గొంతేం పోలే, నన్ను గౌరవించటోళ్ళేం గౌరవించకుండా పోరు. నేను మంచోడిని అయితే. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ తెచ్చిన మహనీయుడే. ఆయన గురించి ఏమనుకుంటాను? నా గురించి ఏమనుకుంటారు? రేపు ఏమనుకోరు. అరే రాజన్న లోపల కూడా గింత విషాదం మిగిలి ఉంటుంది, మిగిలి ఉన్నా కూడా ఆయన నవ్వుకుంటూనే ఉంటాడు, ఆయన తేజస్సు ఎక్కడ ఖరాబు కాదని అనుకుంటారు కదా. ఏమవుతుంది? ఇప్పుడు పాపం వాళ్ళ అంటే చంపించిన ఆమె జైల్లో పోయి కూర్చుంది సార్. అమ్మనేమో లేదు, ఇంకొక బిడ్డ మాత్రమే ఉంది. ఆమె బతుకు ఏంది అర్థమైతలేదు. అమ్మ అమ్మ అని ఏడుస్తుంటే కళ్ళారా చూసి వచ్చినాం సార్. నిన్న పాపం అనిపించింది. అంటే ప్రశ్నార్థకమేగా, కనీసం ఆలోచన ఎందుకు ఉండలేదు? అంటే ఒకటే అమ్మా, దాని అడుగున కాశీ పుట్టింది దానికంటే. మళ్ళీ నేను నిజమే చెప్తాను, ఇంకోటి నిజ చరిత్రే. మా చిన్నాన్న కుటుంబంలో, మా కాసమ తోడబుట్టిన చిన్నాన్న కుటుంబంలో జరిగింది. మా తమ్ముని బిడ్డ వచ్చిరాని పరిజ్ఞానంతో దానికంటే పెద్దోనితో చదువుకుంటా అంటేనే వాని మీద ఏదో మమకారాన్ని పెంచుకుంటే, అరే మనం పరువుగా వచ్చిన కుటుంబం గిట్లా ఎందుకు ఇట్లా వచ్చిరాని కుటుంబం, మన కులం కాదు తలం కాదు అనేటువంటి ఆలోచనతో పెట్టుకుంటే ఇది సూసైడ్ చేసుకున్నది. అమ్మాయి ఉరిపెట్టుకొని చచ్చిపోయింది. ఎవరి మీద కసి లేదు, తన మీద తనకు అసహ్యం. మరి వాళ్ళేం సాంకేతిక పరిజ్ఞానం చూడలే. అంటే సాంకేతిక పరిజ్ఞానం మంచి చేసినట్ట చెడు చేసినట్ట. ఈ రెండు మా కుటుంబంలో జరిగినాయి. ఒకటో నా కథే, ఇంకోటో మా చిన్నాన్న కుటుంబంలో జరిగిన కథ. మా తమ్ముని బిడ్డ, మా చిన్నాన్న అంటే మా తమ్ముని బిడ్డ అవుతుంది కదా, మా తమ్ముని బిడ్డ చచ్చిపోయింది, ఉరి పెట్టుకొని చచ్చిపోయింది. ఎవరిని చంపలే. అంటే చూడొచ్చినందుకే కదా ఎందుకో ఎవరి పొరపాటు ఉంటే వాళ్ళు ఇప్పటికైనా దిద్ది ఈ సమాజాన్ని బాగు చేసే ఆలోచన చేయాలని నా విజ్ఞప్తి.